పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏం చెప్తుందంటే, నేర ఆరోపణలతో అరెస్ట్ అయ్యి 30 రోజులు కానీ జైలు శిక్ష పెడితే ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, రాష్ట్ర మంత్రులు అవ్వచ్చు, లేదా ప్రధాన అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా తన పదవి నుండి తొలగించబడుతుందని కొత్త బిల్లు చెబుతుంది. ఏ వ్యక్తి అయితే నేరానికి పాల్పడతారో ఆ వ్యక్తికి 5 ఏళ్ళు జైలు శిక్ష పడాలి, 30 రోజుల పాటు జైల్లో ఉండాలి. అలాంటి సందర్భాల్లో అతని పదవి అనేది కోల్పోతుంది. అయితే పదవి నుండి తొలగించడం అనేది ఇది కొత్త చట్టం కాదు, కాకపోతే కొన్ని కఠినమైన నిబంధనలతో ఇప్పుడు తీసుకొచ్చారు. రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951. 1951లో తీసుకొచ్చిన ఈ చట్టం ఏం చెప్తుందంటే, ఎవరైనా ప్రజాప్రతినిధులు ఒక నేరంలో నేరస్తుడిగా తేలి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష పెడితే అతని పదవి తొలగించబడేది. అయితే ఈ చట్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శిక్ష పడిన వెంటనే పదవి పోయేది కాదు. అప్పీల్ వేసి స్టే తెచ్చుకుంటే పదవిని అలాగే కొనసాగించేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక నేతలకు కేసులున్న సంవత్సరాల తరబడి పదవిలో కొనసాగేవారు. దీని వలన 2000 సంవత్సరంలో రాజకీయ నేతల క్రిమినల్ కేసులు ఎక్కువయ్యాయి. నేరం చేసిన వాళ్ళు కూడా పదవిలో ఉండడం ప్రజలు గమనించి ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గింది. నేరస్తులే చట్టాన్ని తయారు చేస్తారా వ్యతిరేకత వచ్చింది. ఈ సందర్భంలో 2011, 2013 సంవత్సరంలో అవినీతికి వ్యతిరేకంగా ఎక్కువ ఉద్యమాలు జరిగాయి. అందువలనే శిక్ష పడే వెంటనే పదవి పోయేలాగా కఠిన చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఈ విషయంపై 2013లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందంటే, 2 ఏళ్లకు పైబడి శిక్ష పెడితే అతని పదవి వెంటనే పోతుంది. శిక్ష అయిపోయిన తర్వాత కూడా 6 సంవత్సరాల వరకు పోటీ చేయడానికి వీలు లేదు అనే ఒక నిబంధన అయితే తీసుకొచ్చింది. అదే సందర్భంలో 2013 లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అతను ఎంపీ పదవి కోల్పోయాడు. రాహుల్ గాంధీ కూడా 2023లో పదవిని కోల్పోయాడు. అయితే రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు మళ్ళీ స్టే ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ పదవిని కొనసాగించాడు అనుకో. ఇప్పుడు 2025 ఆగస్టు 20న ఈ నిబంధనలను మరికొంచెం కఠినం చేస్తూ 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజున తన పదవి కోల్పోతాడు అనే అంశం అయితే ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లుపై అయితే కాంగ్రెస్ కొన్ని పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. తప్పుడు కేసులు పెట్టి పదవి పోగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తుందేమోననే ఉద్దేశంతో ఈ వ్యతిరేకతలు అయితే వస్తున్నాయి.